ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం చెప్తుంది, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఈ యొక్క మాటలను మీ హృదయంలో ఉంచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నీ హృదయంలో ఏదుంది? నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని మొరపెడుతున్నావా? దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. దేవునికి ఇష్టంగా జీవించాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన మాటలు నీ హృదయంలో ఎందుకు ఉంచుకోమంటుందంటే, ఆ మొదటి వచనం 6వ వచనంలో ఒకసారి చదువుతాలి. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలనని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ మాటలు ఉంచుకున్నట్టయితే ఏమవుతుందైతే అదే రీతిగా సామెతలు 6వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటుంది? చదువు ఒకసారి. నీవు త్రోవన వెళ్ళినప్పుడు, నీవు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. అది నిన్ను నడిపించును. నువ్వు పండుకొనున్నప్పుడు, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును. అది నిన్ను కాపాడును. నువ్వు మేలుకొనున్నప్పుడు, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. ఈ వాక్యము నీతో ముచ్చటిస్తుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను నడిపిస్తుంది. ఆయనను ప్రేమించు, ఆయన త్రోవలందు నడువు. దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.